శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల ఎలా జరుగుతున్నది అన్న ఆలోచన ఉంటుంది. వ్యాపార పరంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఆ వచ్చే రిటర్న్స్ అంత సానుకూలంగా లేదు, ఈ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకోవాలని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఎవరో చెప్పారు, ఎవరో చేస్తున్నారు, మనం కూడా చేద్దాం అనేటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలనుకుంటారు. అనవసరమైనటువంటి మొహమాటాలకు పోయి ఇన్సూరెన్సులు, పాలసీలు కట్టడాలు ఇలాంటి విషయాలు వేధించేటువంటి వారందరికీ దూరంగా ఉండాలనుకుంటారు. మానసికమైనటువంటి శ్రమకి కలిగించేటువంటి వారికి దూరంగా ఉంటేనే మంచిది అనుకుంటారు. తండ్రితరం బంధువులతో తండ్రితోనూ ఎంత మీరు క్లోజ్గా ఉండాలనుకున్నా సరే జరిగేటువంటి పరిస్థితులు తనని మీ దగ్గర నుంచి దూరంగా చేయడం, మీ మధ్య జరిగేటువంటి మనస్పర్ధలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రావాల్సినటువంటి తండ్రి తరపు ఆస్తి కానీ ఆస్తి సరైన సమయానికి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క పంపకాల్లో సరైనటువంటి న్యాయం నాకు జరుగుతుందా లేదా అనేటువంటి ఒక భయాందోళనకు గురి అయ్యేటువంటి విషయంగా గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది మంచి ఉపయోగయుక్తంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు, మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి పనికి మంచి పేరు రావటం అనేది, ఒక మంచి గుర్తింపు పొందడం అనేది మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు ఈ యొక్క 14వ తారీఖున. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందగలుగుతారు. మరి వారు చేసేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్లో బాగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వారాంతాల్లో కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతారు. కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ముఖ్యంగా శనిగ్రహ మంత్ర జపం చేసుకోవటం, రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి, దుర్గాదేవిని పూజించాలి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి.